అండి. ఈరోజు డిన్నర్‌లోకి ఏం చేద్దామా అనుకుంటూ ఉంటే, చపాతీ చేద్దాం అనుకున్నాను. దాంట్లోకి కర్రీ ఏం చేస్తే బావుంటదా అని చూస్తుంటే, పన్నీరు తెచ్చి పన్నీర్ మసాలా రెసిపీ చేశానండి. ఈ స్మూతీ చపాతీలోకి ఈ పన్నీర్ మసాలా అయితే సూపర్‌గా ఉంటది. ఇలా పన్నీర్ తెచ్చి ఇలా ముక్కలు కోసేసాను. పన్నీరు సాఫ్ట్‌గా ఉంటది చక్కగా లైట్‌గా కట్ చేయాలి. వీటిని కొద్దిగా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక దీంట్లో మసాలాకి ఉల్లిపాయలు, టమాటాలు, ఈ బాదం పప్పులు, కొబ్బరి వేసి ఇలా మిక్సీ పెట్టేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కర్డ్ తీసుకొని దాంట్లో పసుపు, మసాలా, కారం, మసాలా పొడి యాడ్ చేసి ఈ విధంగా కలిపేసి ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను. పెట్టుకుని అక్కడ ఉల్లిపాయ, టమాటా పేస్ట్ ఉంది కదా అదేసి చక్కగా కొద్దిగా ఉడికేటట్టు ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా ఉడకపెట్టుకున్న తర్వాత దీంట్లోకి కల్లుప్పు, రుచికి సరిపడినంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు కలిగి తిప్పుకుంటూ చక్కగా కుక్ చేసుకోవటమేనండి. ఈ విధంగా కుక్ చేసుకుంటూ సన్నగా సన్న సగం మీద తిప్పుకుంటూ ఉంటే కర్డ్లో మసాలా వేసి రెడీ చేసుకున్న పెట్టుకున్న పేస్ట్ ను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుని ఇవి రెండు చక్కగా చిక్కపడే వరకు కలిగి తిప్పుకుంటూ మనం పన్నీర్ ముక్కలు కూడా సన్నగా కొంచెం దోరగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ముక్కల్ని మరీ పెద్దవిగా కాకుండా కొద్దిగా మీడియం సైజు కట్ చేసుకుని ఈ గ్రేవీ బాగా ఉడికిపోయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ చక్కగా సన్న సగం మీద ఉడకపెట్టేసుకుని ఈ గ్రేవీ చిక్కపడిన తర్వాత దీని కారం సరిపోయిందో లేదో చూసుకుని అవి కూడా యాడ్ చేసుకుని ఉంచుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఈ విధంగా దీంట్లో కలిపేసుకుని ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఇలా పన్నీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత గ్రేవీని ఎక్కువగా తిప్పకూడదు. ఎందుకంటే పన్నీరు సాఫ్ట్ గా ఉంటది కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి కొద్దిగా లైట్ గా తిప్పుకుంటే ఇవి దగ్గర పడే వరకు మనం ఉడకనిస్తూ ఉంటే పన్నీరు మసాలా రెసిపీ మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, గ్రేవీ తిక్కపడిపోయి నూనె కూడా తేలుతుంది. ఇలా పన్నీరు మసాలా కర్రీ, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ ఈ విధంగా ఉడికిపోయి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చపాతీలు రెడీ చేసుకుందాం. మనకి ముందుగా కావాల్సినవి కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె, అలాగే వేడి నీళ్లు పోసుకోవాలండి. తన్నీళ్ళు పోసుకోకూడదు, అప్పుడే చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి. ఉప్పంతా నీళ్ళలో కరగబెట్టుకోవాలండి. వేడి వాటరే కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. సరిపోయినంత పిండిని యాడ్ చేసుకుని దీంట్లో కలుపుకోవటమేను. ఇప్పుడు నేను ఈ పిండిని యాడ్ చేశాను. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, పిండి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మనంతా ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటే చపాతీలు చాలా స్మూతీగా వస్తాయి. చూసారు కదా, పిండి ఎలా కలిపానో. చేతికి అంటకూడదండి. మనం పిండి కలుపుకునేటప్పుడు చేతికి అంటకుండా ఉంటే చపాతీ పిండి బాగా కలిసినట్టు. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టేద్దాం. మూత పెట్టి నేను నానబెట్టేశాను. తర్వాత ఈ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసాను కదా, చూసారా ఎంత స్మూతీగా పిండి రెడీ అయిపోయింది మనకి చపాతీకి. ఈ చపాతీ పిండిని చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో ఈ చపాతీ ఉండలు చేసుకోవాలండి. ఇలా చపాతీ ఉండలు చేసుకున్న తర్వాత రెడీ చేసుకుందాం. ముందుగా కొద్దిగా పిండి ఈ చపాతీ ముద్దని అటు ఇటు తిప్పుకుని చపాతీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పి చపాతీ చేసుకున్న తర్వాత కొద్దిగా లైట్ గా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి పైన పిండి చల్లాలి. పిండి చల్లి 4 వైపులా మనం మడత పెట్టుకుని మళ్ళీ చపాతీ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలు చేసుకుంటే చపాతీలు చాలా స్మూతీగా వస్తాయండి. చూసారు కదా, చపాతీ రెడీ అయిపోయి పెనం మీద కాల్చుకుందాము. బాగా హెవీ మంటలో కాకుండా మరీ సన్నసెక్క కాకుండా మీడియం మంటలో మనం చపాతీలు ఇలా ఆయిల్ లైట్ గా వేసి 2 వైపులా కాల్చుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చపాతీ కాల్చేటప్పుడు అట్ల కాడతో ఇలా పైన ఇలా మనం నొక్కుతూ ఉంటే చపాతీ సాఫ్ట్ గా వస్తుంది. చూసారా, చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఈ చపాతీలో మనం పన్నీర్ మసాలా కర్రీని కూడా యాడ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్ కి ఎంతో మంచిదండి. అలాగే మనకి కార్బోహైడ్రేట్ కంటే ప్రోటీన్ ఫుడ్ తినమని చెప్తున్నారు కదా. చూసారా, చపాతీలు ఎంత స్మూత్ గా వచ్చినాయో మీరే చూడండి. స్మూతీ అయిన చపాతీలు మనకి రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ అయిపోయిన చపాతీలని ఈ పన్నీర్ కర్రీలో టేస్ట్ చేసి చూద్దాం. చూసారా, ఎంత టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ, అలాగే స్మూతీ చపాతీలు తింటుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది. కానీ
మనం 2 చపాతీలు అలాగే కొద్దిగా పన్నీర్ కర్రీతో ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మన హెల్త్కి అదే మంచిది కాబట్టి.